వరిధాన్యం సేకరణలో కోత కేవలం 7 ఎకరాల సన్నాలకి ఇకపై బోనస్ లాంటి నిర్ణయాలతో రాష్ట్ర రైతాంగం నెత్తిన పిడుగుపాటు పడినంది. ఆ మేరకు అనధికార మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం జరిగినట్లు వినికిడి. ఇవి కాక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు నిలిచిపోయిన రుణంపై భవిష్యత్తు కార్యాచరణ, తమ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ విపక్షాలు ధ్వజమెత్తడంపై సమీక్ష, మంత్రివర్గ సహచరుల్లో సమన్వయ లోపం, సమిష్టిగా ఉంటూ విమర్శలను ధీటుగా ఎదుర్కోవడంలో విఫలమైన వైనంపై పునరావ కోసం తాను ఒంటరిని అయిపోయానన్న సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన తదితర ఉత్కంఠభరిత పరిణామాల నడుమ అనధికారిక మంత్రివర్గ సమావేశం సచివాలయంలో కాస్త ముభావంగానే ముగిసినట్లు తెలుస్తుంది. అనధికార మంత్రివర్గ సమావేశంలో రచ్చరంబోలా జరిగిందట. విపక్షాలు తనపై విరుచుకుపడుతున్నా తోటి మంత్రులు మిన్నకుండిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదనను చెందినట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో తాను ఒంటరినైపోయాననే భావన ఆయనలో స్పష్టంగా వ్యక్తమైనట్లు భోగట్ట. ఇకనైనా వైఖరి మార్చుకుని సమిష్టిగా కృషి చేయకపోతే భవిష్యత్తు అంధకారంలో పడడం ఖాయమని సీఎం మంత్రులు హెచ్చరించినట్లు వినికిడి. అదే సమయంలో శాఖాపరంగా సైతం మినిస్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెదవి విరిచినట్లు సమాచారం. అసలు ఆయన పర్ఫార్మెన్సే అంతంత మాత్రంగా ఉందన్న విమర్శల నడుమ తమ పనితీరుకు రేవంత్ రెడ్డి వంకలు పెట్టడం విడ్డూరమని మంత్రులు బహిరంగంగానే చిటపటలాడినట్టు తెలుస్తోంది. ఇక రైతు సంక్షేమం ఎజెండాగా మొదలైన ఇన్ఫార్మర్ కేబినెట్ మీటింగ్ కాస్త ముగింపునకు వచ్చేసరికి రైతును క్షామంలోకి నెట్టేసే దిశలో సాగింది. ఇకపై కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే మద్దతు ధర చెల్లించి వరి ధాన్యం సేకరణ జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంటే చివరి ధాన్యం గింజను సైతం కొనుగోలు చేసే సంప్రదాయానికి పాలకులు రామ్ చెప్పినట్లే అన్నది ఆరోపణ. కాగా ఇప్పటి వరకు సాగులో ఉన్న 35 రకాలకు పైగా సన్నవడ్లకు బదులుగా కేవలం ప్రభుత్వం గుర్తించిన 7 వెరైటీల ఫైన్ రైస్ కు మాత్రమే 500 రూపాయల బోనస్ వర్తించేలా నిర్ణయం తీసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వచ్చే ఖరీఫ్ సీజన్లో పండిన వరి పంటకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసే ప్రక్రియ నుంచి తప్పించుకోవడానికే ఏలికలు ఈ 2 నిర్ణయాలు తీసుకున్నారనేది వ్యవసాయ రంగ నిపుణుల వాదన. ఇది ముమ్మాటికి రాష్ట్ర రైతాంగం నెత్తిన పిడుగుపాటే అంటున్నారు. కాగా వానాకాలం సీజన్ కు ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పాలకుల లెక్క ప్రకారం సుమారు 38.19 లక్షల ఎకరాల్లో రైతులు 7 రకాల సన్నవడ్లను సాగు చేయనున్నారు. ఇందుకోసం 19.55 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా. దీంట్లో దాదాపు 15.64 లక్షల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సదరు మొత్తంలో దాదాపు 13 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ప్రైవేట్ వ్యాపారుల దగ్గరే ఉండటం గమనార్హం. కాగా ఈ విత్తనాల్లో ఇప్పటికే 2 లక్షల క్వింటాళ్లను రైతులకు విక్రయించినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదిక వెల్లడిస్తోంది. తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర కేవలం 4 రకాల విత్తనాలు, అది 38,000 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉండగా, జాతీయ విత్తన సంస్థ దగ్గర కేవలం 4,838 క్వింటాళ్లు మాత్రమే స్టాకున్నాయి. దీంతో రైతులు సన్నాల కోసం ప్రైవేట్ వ్యాపారుల దగ్గరికి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడినట్లయింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ మెట్రో రైలు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అందాల్సిన రుణ సాయం నిలిచిపోవడంపై మంత్రుల మధ్య చర్చ జరిగింది. ఐఆర్ఎఫ్సి నుంచి నిధులు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై పాలకులు దృష్టి సారించినట్లు సమాచారం. ప్లాన్ ఏ ఫెయిల్ అవ్వడంతో ప్లాన్ బిని అమలు చేయాలని సీఎం అన్నట్లు అధికార వర్గాల భోగట్ట. మెట్రో అవసరం అద్దెక్కడానికి మరో ప్రైవేటు బ్యాంక్ గడప తొక్కి అప్పు పొందడంపై సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే వయా ఐఆర్ఎఫ్సి, జైకా సంస్థ విధించే 4% వడ్డీ కంటే స్థానిక ప్రైవేటు బ్యాంకుల వడ్డీ అధికంగా ఉండే అవకాశం ఉంటుందన్న కోణంలో కొందరు మంత్రులు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. ఆ వడ్డీ 8% వరకున్నా ఆశ్చర్యపోవద్దని వాళ్లు హెచ్చరించినట్లు సమాచారం.